స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. మొన్న ఫ్రైడే కాస్త మార్కెట్ నిలదొక్కుని ఇంకా తగ్గిపోద్దేమో మార్కెట్ అనుకున్న వాళ్ళకి కాస్త ఓరటేస్తూ సపోర్ట్ తీసుకుని 22,055 లో క్లోజ్ అయింది. అంటే ఒక 97 పాయింట్స్ మొన్న ఫ్రైడే పెరిగింది నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా ఒక 66 పాయింట్స్ మాత్రమే తగ్గి 47,421 లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక అక్షయ తృతీయ సందర్భంగా మొన్నటిదాకా పెరిగి కాస్త తగ్గిన బంగారం మళ్ళీ పెరిగింది. దాంతో పాటు మళ్ళీ సిల్వర్ కూడా పెరిగింది. ఇక అకేషన్ అయిపోయింది కాబట్టి కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇక మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. 5.2% ఉన్న ఇండియన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇప్పుడు 5.8 కి చేరింది. అది ఒక పాజిటివ్ సైడ్ గా తీసుకోవచ్చు మన ఇండియన్ ఎకానమీ సంబంధించి. ఇక మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ మళ్ళీ కాస్త చెలరైని పాలస్తీనాకి చెందిన నగరం రఫా, ఆ నగరం మీద ఈ ఇజ్రాయెల్ దాడి చేయడం జరిగింది. వాళ్ళకి కనీసం పాలస్తీనా వాళ్ళకి కొనడానికి తినడానికి ఏదైనా గాయాలు తగిలితే హాస్పిటల్ కి ఈవెన్ మెడిసిన్స్ కూడా చాలా షార్టేజ్ అయ్యి అటువంటి దయనీయమైన స్థితిలో చాలా మంది ఉన్నారని చెప్పి ఆ పాలస్తీనా సంబంధించిన అంబాసిడర్ మన ఇండియాలో ఉన్న అతను భారతదేశ ప్రభుత్వాన్ని వాళ్ళకి మెడిసిన్స్ సప్లై చేయమని కోరటం జరిగింది. గతంలో ఇండియా మాకు చాలా విషయాల్లో హెల్ప్ చేసింది, ఈ మెడిసిన్స్ విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నట్టుగా పాలస్తీనా రాయబారి అంబాసిడర్ చెప్పడం జరిగింది. ఇక గత వారం టోటల్ గా ఓవరాల్ గా వీక్లీ గెయినర్స్ అలాగే ఓవరాల్ గా ఆ వీక్ లో లాస్ అయిన కంపెనీలు ఒకసారి చూస్తే వీక్లీ గెయినర్స్ గా హీరో మోటోకార్, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్ ఉన్నాయి. అలాగే గత వారం ఓవరాల్ గా లాస్ అయిన కంపెనీలు శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్, టిఆర్ఎల్, ఎల్ఎన్టీ, అదానీ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీలు లాస్ట్ వీక్ కంపేర్ చేసుకుంటే నష్టాలు క్లోజ్ అయినాయి. ఇక మార్కెట్ లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బీపీసీఎల్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. రిజల్ట్స్ 4% మొన్న స్టాక్ పెరగడం జరిగింది. ఇక ఏషియన్ పెయింట్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కామెంటరీ అనేది చాలా పాజిటివ్ ఉండటంతో మొన్న ఫ్రైడే ఏషియన్ పెయింట్స్ కూడా పెరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దానికి సంబంధించి ఎన్బిఎఫ్సి సంబంధించి దానికి ప్రాపర్ గా ఫాలో అవుతామని చెప్పి రిప్లై ఇచ్చిన కారణంగా మనప్పురం అండ్ ముత్తూట్ ఫైనాన్స్ ఈ రెండు కూడా మన ఫ్రైడే ఒక 5% చొప్పున పెరగడం జరిగింది. ఇక ఈ వీడియోలో న్యూస్ చెప్పుకున్న తర్వాత మనం బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ వాళ్ళు ఒక 5 కంపెనీల గురించి వాళ్ళు పాజిటివ్ గా ఈ 5 స్టాక్స్ పెరగొచ్చు, అలాగే ఎంతవరకు పెరగొచ్చు అన్నది వాళ్ళు ఏం చెప్పారన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక న్యూస్ విషయానికి వస్తే ముందుగా టాటా మోటార్స్ గురించి ఈ కంపెనీ రిజల్ట్స్ అయితే చాలా ఫేవర్ గా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఎందుకంటే ఆల్ సెక్షన్స్ ఆల్మోస్ట్ అంటే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్, ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ ఈ కంపెనీ ఉన్న అన్ని సెగ్మెంట్లు ఓవరాల్ గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది టాటా మోటార్స్. అలాగే బ్రిటన్ లో వాళ్ళ యొక్క అనుబంధ సంస్థ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ దాని నుంచి కూడా హ్యూజ్ ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది టాటా మోటార్స్ కి. టాటా మోటార్స్ విషయానికి వస్తే ఇండియాలో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా తయారైంది. ఇక అప్పులని ఆల్మోస్ట్ తీర్చేయడం జరిగింది. ఇక జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ దానికి సంబంధించిన అప్పు కూడా ఆల్మోస్ట్ తగ్గించుకుంది టాటా మోటార్స్. ఇది అంతా కూడా చాలా అనుకూల అంశాలుగా చెప్పుకోవాలి టాటా మోటార్స్ సంబంధించి. ఇక రెవెన్యూ 13.5% పెరిగింది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 3 రెట్లు పెరిగింది టాటా మోటార్స్ కి. ఎందుకంటే గతంలో 5,400 కోట్లు ప్రాఫిట్ ప్రకటిస్తే ఇప్పుడు ఏకంగా 17,407 కోట్లు లాభాన్ని ప్రకటించింది. సో మంచి అద్భుతమైన Q4 రిజల్ట్స్ ని అందించింది టాటా మోటార్స్. ఇక ప్రతి ఈక్విటీ షేర్ కి ఒక ₹3 డివిడెండ్ కూడా ఇవ్వబోతుంది టాటా మోటార్స్. ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే టాటా మోటార్స్ సంబంధించి టాటా ఏస్ మీరు అందరూ చూసే ఉంటారు మార్కెట్ లో. అది కమర్షియల్ వెహికల్, చాలా చిన్న బాడీ ఉండి టాటా ఏస్ దాన్ని ఇటు ఓపెన్ ట్రక్ గా వాడతారు. దాన్నే సీట్స్ పెట్టి ఇలా ఆటో లాగా కూడా టికెట్ సర్వీస్ చేస్తుంటారు. సో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో టాటా ఏస్ అనేది చాలా మంచి పేరున్న వెహికల్. సో దాన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ టాటా ఏస్ లాంచ్ చేయబోతుంది టాటా మోటార్స్. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్స్ దాకా ప్రయాణం చేయొచ్చు. అలాగే 5 ఇయర్స్ మెయింటెనెన్స్ ఇవ్వబోతుంది. ఆ వెహికల్ లో ప్రధానమైన పార్ట్ ఏదైతే బ్యాటరీ ఉందో లిథియం అయాన్ బ్యాటరీ, దానికి ఒక 7 ఇయర్స్ వారంటీ ఇవ్వబోతుంది టాటా మోటార్స్. ఇక దీని మార్కెట్ లోకి వచ్చిన తర్వాత దీని యొక్క పెర్ఫార్మెన్స్ అంటే దీని యొక్క సేల్స్ ఎలా ఉంది, మరిన్ని లాభాలని యాడ్ చేయబోతుందా టాటా మోటార్స్ కి మనం వేచి చూడాలి. ప్రస్తుతం ₹1,047 దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్. ఇక ఎలక్ట్రిఫికేషన్ ఆటోమేషన్ సంబంధించిన కంపెనీ ఏబీబీ ఇండియా. ఈ కంపెనీ Q4 లో రెవెన్యూ 28% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 88% పెరిగింది. సో అద్భుతమైన రిజల్ట్స్ ని పోస్ట్ చేసేయండి చాలా కంపెనీలు. మార్కెట్ పెరుగుతుంది అంటే ఒకసారి మార్కెట్ మనకి తగ్గిన తర్వాత మళ్ళీ నిలదొక్కుని పెరగడానికి మన ఎకానమీ సంబంధించి ఏదో పాజిటివ్ న్యూస్ రావటం, మన కంపెనీలు పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీలే ఎక్కువగా ఉండటంతో మార్కెట్లు కాస్త తగ్గినా కూడా మళ్ళీ నిలదొక్కుని పెరగడానికి కారణం చెప్పొచ్చు. ఇప్పుడు ఏబీబీ రెవెన్యూ 28% పెరిగితే నెట్ ప్రాఫిట్ 88% పెరిగింది. మార్కెట్ అంచనాలకి మించి ఈ యొక్క రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఏబీబీ ఇండియా. ప్రస్తుతం ₹7,205 ట్రేడ్ అవుతుంది ఏబీబీ.
ఇక పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్ ఇది రిజల్ట్స్ మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. కారణం ఏంటో చూద్దాం. రెవెన్యూ అయితే 9% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 70% తగ్గింది. నెట్ ప్రాఫిట్ 70% తగ్గడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఈ బ్యాడ్ లోన్స్ కోసం ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేసుకున్నారు. సో దానికోసం నెట్ ప్రాఫిట్ తక్కువ ఉన్నట్టుగా చూపించింది పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్. అయితే ఓవరాల్ గా రెవెన్యూ పెరిగింది, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కూడా తగ్గడం జరిగింది. ఎందుకంటే బ్యాంకు సంబంధించి ఎన్పిఏ తగ్గితే అది గుడ్ సైన్ చెప్పుకోవాలి, అది కూడా తగ్గింది. ఆ రెండు పారామీటర్స్ బాగానే ఉన్నాయి. బట్ నెట్ ప్రాఫిట్ తగ్గడానికి కారణం ఏంటంటే ఈ బ్యాడ్ లోన్స్ కొంత ప్రొవిజన్స్ అంటే పక్కన పెట్టుకుంటారు, ఎటుపోయేటప్పుడు సేఫ్ సైడ్ అంట. ఇప్పుడు మనకి డబ్బులు శాలరీనో లేకపోతే ఒక ఇన్కమ్ వచ్చినప్పుడు కొంత సేఫ్ సైడ్ పక్కన ఎలా పెట్టుకుంటాం అలా రిజర్వ్స్ కింద ఇలా పెట్టుకుంటారు. అలాగే బ్యాడ్ లోన్స్ ఉన్నప్పుడు దానికి ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేసుకుంటాయి బ్యాంకులు. అలా కొంత ప్రొవిజన్ ఏర్పాటు చేసుకోవడం చేత నెట్ ప్రాఫిట్ తక్కువగా చూపించడం జరిగింది పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్. ప్రస్తుతం 57 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఈ పీవీసీ పైప్స్ ఫిట్టింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫినోలెక్స్ కంపెనీ రెవెన్యూ 8.3% పెరిగింది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకుంటే కాస్త నెగిటివ్ గా ఉంది. ఎందుకంటే ఈ ఫోర్త్ క్వార్టర్ లో లాస్ట్ ఇయర్ 166 కోట్లు వస్తే ఇప్పుడు 165 కోట్లు లాభం వచ్చింది. అంటే కొంచెం స్వల్పంగా తగ్గింది. కానీ ఓవరాల్ గా ఇయర్ వైజ్ చూసుకున్నట్టయితే అంటే ఫైనాన్షియల్ ఇయర్ 23 ఫైనాన్షియల్ ఇయర్ 24 అలా కంపేర్ చేసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్స్ ప్రకటించింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ 23లో 237 కోట్లు లాభాన్ని ప్రకటిస్తే ఇప్పుడు ఏకంగా 455 కోట్లు లాభాన్ని సంపాదించింది. సో ఇది ఒక మంచి లాభాలు సంపాదించింది ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్లయితే. ఇక ₹2.50 ప్రతి ఈక్విటీ షేర్ కి డివిడెండ్ ని ఇవ్వడానికి బోర్డు డెసిషన్ తీసుకుంది ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ సంబంధించి. ప్రస్తుతం ₹273 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫినోలెక్స్ ఇండస్ట్రీస్. ఐషర్ మోటార్స్ ఈ ఐషర్ మోటార్స్ అంటే ఈ కమర్షియల్ వెహికల్స్ ఆటో దిగ్గజం. బయట మీకు ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ సిటీలో మనకు తిరుగుతున్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా ఐషర్ వెహికల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ లారీ లాంటివి అయితే సిటీలోకి డే టైం రానివారు. ఐషర్ మోటార్స్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ ఎక్కువగా మార్కెట్ లో ఉన్న మోడల్ ఇది. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈ ఐషర్ మోటార్స్ సంబంధించిన వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇక ఫోర్త్ క్వార్టర్ విషయానికి వస్తే రెవెన్యూ 12% పెరిగింది ఐషర్ మోటార్స్ కి. అలాగే నెట్ ప్రాఫిట్ 18% పెరిగింది. కంపెనీకి మార్జిన్స్ కూడా పెరిగింది. ఇది ఒక పాజిటివ్ సరిగా చెప్పుకోవాలి. 200 బేసిస్ పాయింట్స్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెంచుకుంది ఐషర్ మోటార్స్. ప్రస్తుతం ₹4,670 ట్రేడ్ అవుతుంది ఐషర్ మోటార్స్. ఆల్మోస్ట్ మన కంపెనీస్ రిజల్ట్స్ చెప్పుకుంటుంటే మీరు గమనించే ఉంటారు, చాలా ఫేవర్ గా ఉన్న కంపెనీలే ఎక్కువ ఉన్నాయి. నష్టాలు లేదా లాభాలు తగ్గిన కంపెనీలు ఉన్నాయి కానీ తక్కువే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎక్కువ కంపెనీలు ఒక మంచి పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించినాయి Q4 లో. అలాగే ఈ ల్యాబ్ సంబంధించిన కంపెనీ డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్ ఈ కంపెనీ కూడా చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రెవెన్యూ 11% పెరిగితే నెట్ ప్రాఫిట్ ఏకంగా 50% పెరిగింది. ఇక కంపెనీకి మార్జిన్స్ కూడా చాలా బాగా పెరిగినాయి. గతంలో ఒక ₹100 కంపెనీకి వస్తే దాంట్లో ₹23 లాభం ఉండేది, ఇప్పుడు ₹26 అంటే మార్జిన్స్ పెరిగినాయి డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్ కి. దీంతో అనూహ్యంగా ప్రాఫిట్స్ పెరిగినాయి. మొన్న ఫ్రైడే కూడా ఒక 5% స్టాక్ పెరిగింది. ప్రస్తుతం ₹2,350 ట్రేడ్ అవుతుంది డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్. ఇక పాలీక్యాబ్ ఇండియా ఈ పాలీక్యాబ్ ఇండియా Q4 లో మార్కెట్ అంచనాలకి మించి ఒక అద్భుతమైన లాభాలను ప్రదర్శించింది. రెవెన్యూ 29% పెరిగితే నెట్ ప్రాఫిట్ కూడా 29% పెరిగింది. ఈ కంపెనీ సంబంధించి ఒక 32 మంది అనలిస్టులు ట్రాక్ చేస్తూ ఉంటే దాంట్లో 22 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇవ్వడం, 6 అనలిస్టులు హోల్డ్ రేటింగ్ ఇవ్వడం, కేవలం 4 మాత్రమే సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక 32 మంది అనలిస్టులు ఈ కంపెనీని అబ్జర్వ్ చేస్తుంటే దాంట్లో 28 మంది పాజిటివ్ గా ఉన్నారు, కేవలం 4 మాత్రమే నెగిటివ్ ఉన్నారు. అంటే ఎంత మంది అనలిస్టులు ఈ స్టాక్ పట్ల ఫేవర్ గా ఉన్నారో మనకు అర్థమవుతుంది. మొన్న ఫ్రైడే ఈ స్టాక్ లైఫ్ టైం హైని టచ్ చేసింది. 7% ఏకంగా షేర్ కూడా పెరిగింది. ₹6,180 ట్రేడ్ అవుతుంది పాలీక్యాబ్ ఇండియా. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ BPCL నెట్ ప్రాఫిట్ 24% పెరిగింది. 1 ఇయర్ లో ఈ స్టాక్ 63% పెరిగింది. ప్రస్తుతం ₹619 దగ్గర ట్రేడ్ అవుతుంది BPCL. ఇక మారుతి సుజుకి కంపెనీ కూడా లేటెస్ట్ మోడల్ ని లాంచ్ చేయబోతుంది. షిఫ్ట్ మోడల్ అనేది ఈ కంపెనీకి చాలా పాజిటివ్ గా ఉన్న మోడల్స్ లో అతి ముఖ్యమైన మోడల్ ఇది షిఫ్ట్. 2005 నుంచి కూడా షిఫ్ట్ తో దూసుకెళ్లిపోతుంది మారుతి. ఇక మిగతా బ్రాండ్స్ మిగతా మోడల్స్ కూడా ఉన్నాయి. బట్ షిఫ్ట్ అనేది చాలా ఎక్కువ హైయెస్ట్ సేల్స్ ఉన్న బ్రాండ్ గా చెప్పుకోవచ్చు మారుతి సుజుకిలో. అయితే ఈ షిఫ్ట్ సంబంధించి 4th జనరేషన్ షిఫ్ట్ ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది మారుతి సుజుకి. ప్రస్తుతం ₹12,644 ట్రేడ్ అవుతుంది మారుతి సుజుకి. రీసెంట్ గా చాలా మంది అనలిస్టులు చెప్పడం జరిగింది పాజిటివ్ ఉంది పెరుగుద్ది అని. నిజంగానే పెరిగింది. మన న్యూస్ లో కూడా చాలాసార్లు చెప్పాం. ఎందుకంటే చాలా కాలం మారుతి సుజుకి కన్సల్టేషన్ అయ్యి పెరగకుండా ఉంది. ఆ తర్వాత బ్రేక్అవుట్ అయ్యింది. అనలిస్టులు చెప్తున్నారు ఖచ్చితంగా ₹12,500 దాకా పెరుగుద్దంట అని చెప్పి మన ఛానల్ లో కూడా చాలాసార్లు చెప్పాం. అది 12,500 కూడా క్రాస్ అయిపోయి 12,644 దగ్గర ప్రజెంట్ ఉంది.
ఇక తమిళలో చెప్పినట్టు ఈ 5 కంపెనీల షేర్లు పెరగనున్నాయా? ఇది చెప్పింది ఎవరు అంటే బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఒక 5 కంపెనీలు, ఈ కంపెనీలు షేర్స్ పెరగవచ్చు, వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ ఎంతవరకు పెరగవచ్చు అనేది ఒకసారి మనం చెప్పుందో. అంటే చాలా మంది అనలిస్టులు చాలా రకాల కంపెనీల గురించి ఫేవర్ గాను నెగిటివ్ గాను చెప్తూ ఉంటారు. బట్ మనం చెప్పిందల్లా కొనమని కాదు, మనం ఒక ట్రాక్ లో పెట్టుకుని లేదా వాచ్ లిస్ట్ లో పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళు మంచిది పెరుగుద్ది అని అంటున్నారు అంటే ఏదో కారణం లేనిదే, ఏదో ఒక టెక్నికల్ అనాలిసిస్ గాను లేదా ఫండమెంటల్ అనాలిసిస్ గాను దానికి ఒక ఫేవరబుల్ ఐటమ్ లేనిదే వాళ్ళు ఏమి ఊరికే చెప్పరు. అలా చెప్పేసి గుడ్డిగా మనం కూడా కొనకూడదు. బట్ ఆ కంపెనీని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని దాని యొక్క బిజినెస్ మోడల్ ఎలా ఉంది, దాని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉంది, నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఆ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతూ ఉంది చూసుకుని, అటువంటి స్టాక్స్ ఎప్పుడన్నా మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు పడినప్పుడు మనం గానీ కొనుక్కుంటే కాస్త పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ స్టాక్స్ గురించి ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా హీరో మోటో కార్. ఇంకొక విషయం, ఈ స్టాక్స్ గురించి చెప్పుకునే ముందు మనం ఒక్క విషయం చెప్పుకోవాలి. మొన్న లాస్ట్ టైం నేను ఒక 2 వీడియోస్ ముందు కూడా నేను తమిళలో పెట్టాను. యాక్చువల్ గా రూరల్ మార్కెట్ రూలింగ్ చేయనుందా అని, కానీ ఆ రోజు నేను మిస్ అయ్యాను, దాని గురించి చెప్పలేదు. మార్కెట్ లో అనలిస్టులు అంచనా ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ క్వార్టర్ అండ్ సెకండ్ క్వార్టర్, ఈ 2 క్వార్టర్స్ లో అంటే 6 నెలల కాలంలో రూరల్ మార్కెట్ ఇండియాలో చాలా పికప్ కాబోతుంది, రూరల్ మార్కెట్ లో డిమాండ్ పెరగబోతుంది అనేది ఓవరాల్ గా అనలిస్టుల అంచనా. రీసెర్చ్ సంస్థలు కూడా అదే చెప్తున్నాయి. ఎందుకంటే FMCG సెక్టార్ సంబంధించి, ఆటోమొబైల్ సెక్టార్ సంబంధించి రూరల్ డిమాండ్ పెరగబోతుంది అనేది దాని దృష్టిలో పెట్టుకుని మనకి ఈ మధ్య కాలంలో కూడా FMCG స్టాక్స్ పెరుగుతున్నాయి. ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. రూరల్ సెగ్మెంట్ లో రూరల్ బిజినెస్ అనేది పెరగబోతుంది. అది కామన్ గా ఏ రంగాల్లో పెరగబోతుంది అనేది మనం తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం తెలుసుకోవచ్చు. డైరెక్ట్ గా బెనిఫిట్ అయ్యే కంపెనీలు FMCG సెక్టార్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. FMCG సెక్టార్ అంటే హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, డాబర్ కావచ్చు, డైరెక్ట్ గా నిత్యావసర వస్తువులు సంబంధించిన కంపెనీలు. అలాగే ఆటోమోటివ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు హీరో మోటో కార్ప్ ఉంది. యాక్చువల్ గా మనకి విలేజ్ లో TVS లు అలాగే హీరో బైక్స్ ఎక్కువగా కొంటూ ఉంటారు. సో ఈ సెగ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ చెప్తున్నా ఈ 5 స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ హీరో మోటో కార్ప్ ఉంది కాబట్టి ఈ విషయం ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రజెంట్ 4,877 రూపాయలు ట్రేడ్ అవుతుంది హీరో మోటో కార్ప్. ఈ స్టాక్ 6,057 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 20% పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. రియల్ గానే అంటే వాళ్ళు ఏదో చెప్పారేం కాదు, రియల్ గానే మనం చూసుకున్నట్లయితే హీరో మోటార్స్ అనేది లేటెస్ట్ మోడల్స్ తో కావచ్చు, కమింగ్ సీజన్ లో రేపు దసరా కూడా వీళ్ళు ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది మేనేజ్మెంట్. దసరా పండుగ టైం కి మేము జూమ్ 125cc అండ్ జూమ్ 160cc ఈ 2 మోడల్స్ సంబంధించి స్కూటర్ టైప్ వెహికల్స్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇది ఒక పాజిటివ్ సైడ్. ప్రెసెంట్ ఉన్న మోడల్స్ కూడా బ్రహ్మాండమైన సేల్స్ ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ముందంజలో ఉంది హీరో మోటో కార్. సో ఓవరాల్ గా ఈ దృష్టిలో పెట్టుకుని రూరల్ మార్కెట్ కూడా పికప్ అవబోతుంది అనే ఒక న్యూస్ తో మనం దీన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే కంపెనీ గానీ చెప్పుకోవచ్చు హీరో మోటో కార్. ఈ కంపెనీ సంబంధించి రీసెంట్ గా Q4 లో రిజల్ట్స్ కూడా చూసినట్టయితే రెవెన్యూ 14% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 20% పెరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది బాగానే ఉంది హీరో మోటో కార్. ఇక నెక్స్ట్ కంపెనీ వాడు చెప్తుంది పిడిలైట్ ఇండస్ట్రీస్. పిడిలైట్ ఇండస్ట్రీస్ అంటే మనకు తెలిసిందే ఈ ఫెవికాల్ కంపెనీ ఉంది కదా, ఈ ఫెవికాల్ ఇంకా అడ్హెసివ్స్ అంటే గమ్స్ సంబంధించి ఈ యొక్క ఫర్నిచర్ ఇండస్ట్రీలో చాలా ప్రొడక్ట్స్ వీళ్ళ ఉన్నాయి పిడిలైట్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ షేర్లు ప్రెసెంట్ 2,920 రూపాయల దగ్గరలో ట్రేడ్ అవుతుంటే 3,170 రూపాయల దాకా పెరిగే ఛాన్స్ ఉంది అంటారు. అంటే సుమారుగా ఒక 8 to 9% పెరగొచ్చు అన్నట్టుగా వాళ్ళకి ఇండికేషన్. రీసెంట్ గా రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ లో చూసినట్టయితే Q4 లో రెవెన్యూ 7% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 6% పెరిగింది పిడిలైట్ ఇండస్ట్రీస్ కి. మరో కంపెనీ వీడు చెప్తుంది కోల్ ఇండియా. ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఈ కోల్ ఇండియా సంబంధించి గతంలో కూడా చాలా పాజిటివ్ గా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఎప్పుడు పెంచుకుంటూ వాళ్ళ యొక్క మార్కెటింగ్ పెంచుకుంటూ మంచి ప్రాఫిట్స్ ని కనబరుస్తూ వస్తున్న కంపెనీ కోల్ ఇండియా. రాబోయే రోజుల్లో కూడా బాగుంటది, ఖచ్చితంగా ఒక 20% వరకు పెరుగుద్ది అని చెప్తున్నారు వీళ్ళు, ఈ బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ వాళ్ళు. రీసెంట్ గా Q4 లో రెవెన్యూ అనేది 1% తగ్గినప్పటికీ నెట్ ప్రాఫిట్ 57% పెరిగింది. అంటే ఎంత ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగితే మీకు అంత నెట్ ప్రాఫిట్ వస్తుంది చెప్పండి. సేమ్ ఇన్కమ్ పెరగకుండా లాభం ఆ స్థాయిలో పెరగాలంటే మార్జిన్స్ పెరగాలి ఖచ్చితంగా. మరి ఇంకోటి ఈ కోల్ ఇండియా సంబంధించి మరొక ఫేవరబుల్ న్యూస్ ఏంటంటే మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, ప్రొడక్షన్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా హ్యూజ్ ప్రొడక్షన్ చేయబోతున్నాము. మేము చేసే ప్రొడక్షన్ లో 75% ఆఫ్ ది ప్రొడక్షన్ ఓన్లీ పవర్ సెక్టర్స్ కి ఆల్రెడీ మాకు ఆర్డర్స్ కూడా ఉన్నాయి అని కోల్ ఇండియా గతంలో కూడా చెప్పింది. అంటే వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకుంటున్నారు, పెంచుకున్న ప్రొడక్షన్ తగ్గట్టుగా ఆర్డర్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి కంపెనీ, మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయని కంపెనీ చెప్తుంది. సో దాని సందర్భంగా ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న బ్రోకరేజ్ షేర్ ఖాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 450 రూపాయలు ప్రజెంట్ ఉంటే 550 రూపాయల దాకా స్టాక్ పెరగొచ్చు అని చెప్తున్నారు షేర్ ఖాన్ వాళ్ళు. సో ఇది కూడా మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయదగిన స్టాక్.
ఇక మరో కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్. ఇది FMCG సెక్టర్ చెందిన కంపెనీ. రీసెంట్ గా ఈ కంపెనీ Q4 లో రెవెన్యూ జస్ట్ 0.03 తగ్గింది, నెట్ ప్రాఫిట్ 1% తగ్గింది. ఇది క్వార్టర్ వైజ్ చూసుకుంటాడు. సో వీళ్ళు రాబోయే రోజుల్లో పెరుగుద్ది అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రూరల్ సెక్టార్ లో డెవలప్మెంట్ రాబోతుంది, హ్యూజ్ డిమాండ్ రాబోతుంది. అంటే ఫస్ట్ కొనేది వస్తువులు FMCG ప్రొడక్ట్స్, కిరాణా సామాన్లు కదని కొనేది. సో ఈ స్టాక్ అయితే 20% పెరగొచ్చు. అంటే వీళ్ళు ఈ 5 స్టాక్స్ 1 year లో పెరగొచ్చు అంటే ఇది 1 week 1 month అని ఒక డౌట్ రావచ్చు. వీళ్ళు చెప్పడం సేఫ్ గేమ్ గా 1 year లో ఈ రేట్ కి పెరగొచ్చు అని చెప్తున్నారు. ఇది ఎప్పుడైనా రీచ్ కావచ్చు. హిందుస్థాన్ యూనిలివర్ ప్రజెంట్ 2357 రూపాయల్లో ట్రేడ్ అవుతూ ఉంటే ఇది 20% దాకా పెరిగి 2910 రూపాయల దాకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ వాడు. ఇక లాస్ట్ కంపెనీ అశోక్ లేలాండ్. కమర్షియల్ వెహికల్ లో కింగ్ మేకర్ గా ఉన్న కంపెనీ అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ కూడా ప్రొడక్షన్ ని పెంచుకోవటం, ఎలక్ట్రికల్ వెహికల్స్ లోకి దిగటం, వీళ్ళ ప్రొడక్షన్ కి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసుకునే బదులు వేరే కంపెనీస్ ని అడాప్ట్ చేసుకోవటం, ఈ ఎంత యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అశోక్ లేలాండ్ వాళ్ళు. అయితే ఈ బ్రోకరేజ్ సంస్థ చెప్తుంది ఏంటంటే, ప్రస్తుతం 198 రూపాయలు ఉంటే అశోక్ లేలాండ్ 219 రూపాయల వరకు, అంటే దాదాపు ఒక 10% పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు షేర్ ఖాన్ వాళ్ళు. ఎందుకు షేర్ ఖాన్ వాళ్ళు బ్రోకరేజ్ సంస్థ చెప్తుంటే మనం ఎందుకు పట్టించుకోవాలి అంటే, చాలా బ్రోకరేజ్ ఏజెన్సీస్ రికమెండ్ చేస్తూ ఉంటాయి. ఎవరు రికమెండ్ చేసినప్పటికీ మనమైతే ఒకసారి మనం కూడా అబ్జర్వ్ చేసి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది పెట్టడానికి అని మన యాంగిల్లో కూడా మనం రీసెర్చ్ చేసుకుని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయటం వల్ల నష్టం అయితే లేదు. అవసరం అయినప్పుడు మార్కెట్ పడినప్పుడు ఏ స్టాక్స్ కొనాలి అనేది అప్పటికప్పుడు అర్థం కాదు. మనం ముందుగానే కాస్త అనలైజ్ చేసుకుని కొన్ని స్టాక్స్ సిద్ధంగా పెట్టుకుంటే పడినప్పుడు కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్ ని మీకు షేర్ చేయడం జరిగింది. ఇవ్వండి ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ అప్డేషన్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.